విశాఖపట్నంలో 19 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలోని పిఠాపురం కాలనీకి చెందిన వివాహతకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కూడా ఆమెకు వైద్యులు సూచించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసు వచ్చిన పరిసర ప్రాంతాల్లో వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో విశాఖలో కోవిడ్-19 పాజిటివ్ కేసు ఒకటి నమోదైనట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే కరోనా కేసులు దేశవ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు 250 కరోనా కేసులు నమోదయ్యేట్టు కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు కూడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక కరోనా కేసు వెలుగు చూసినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ కరోనా కేసు మొదటి కేసుగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు వెలుగు చూసింది. విశాఖపట్నం మధ్యపాలెం యూపీఎస్సీ పిఠాపురం కాలేజీకి చెందిన ఒక వివాహిత స్త్రీకి కరోనా పాజిటివ్ గా అక్కడ వైద్యులు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలు కూడా పరీక్షలు నిర్వహించారు. ముందుగా వైద్యులు మలేరియా, డెంగ్యూ అని చెప్పి భావించారు. దానికి సంబంధించిన చికిత్స కూడా అందించారు. అయితే చివరకు వైద్య పరీక్షల్లో మటుకు అక్కడ ఆ పిఠాపురం కాలేజీకి చెందిన ఆ వివాహిత మటుకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ చేసినట్టు గుర్తించారు. ఇందుకు స్థానిక డయాగ్నోసిస్ విశాఖపట్నంలో జరిపిన పరీక్షలు కూడా కరోనా పాజిటివ్ గా కూడా రిపోర్ట్ రావడంతో కూడా అక్కడ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ రోజు వాళ్ళని ఆసుపత్రి నుంచి కూడా ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. అయితే వారం రోజుల పాటు అంటే ఇంట్లోనే జాగ్రత్తలు పాటించి హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించి ఆ కుటుంబానికి సూచించారు. అయితే ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల ఏదైతే కరోనా కేసు నమోదైందో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం చూసుకుంటూ మొదటి కేసుగా ఇప్పుడు వైజాగ్ లో పిఠాపురం కాలేజీకి చెందిన అక్కడ కరోనా కేసు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇప్పటికే కరోనా కిట్ కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే ప్రజలు కూడా దీనిపైన కరోనా పైన అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రదేశాల వరకు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని అలాగే కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.